ఐపీఎల్ 17వ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తూ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకున్న హైదరాబాద్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్లోనూ అదరగొట్టింది. సొంత మైదానంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్ తొలిబంతికే అవుట్ అయినా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతోటి 66 పరుగులతోటి దంచుకొట్టాడు. ఇక రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 33 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 25 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 37 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి వీరందరూ కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించి ఎస్ఆర్హెచ్కు విజయాన్ని అందించారు. చివర్లో అబ్దుల్ సమద్ 11 పరుగులతోటి, సన్వీర్ సింగ్ 6 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు, హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి పంజాబ్కు ఓపెనర్లు అథర్వ తైడే, ప్రభ్ సిమ్రన్ శుభారంభాన్ని అందించారు. తైడే 27 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 46 పరుగులు చేయగా ప్రభ్ సిమ్రన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 71 పరుగులు చేశాడు. ఇక వన్డౌన్లో వచ్చినటువంటి రిలీ రూసో కూడా మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 49 పరుగులు చేశాడు రూసో. కెప్టెన్ జితేష్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి దూకుడుగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 పరుగులు దాటింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు, కమిన్స్, విజయకాంత్, వియస్కాంత్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ పట్టికలో 17 పాయింట్లతోటి 2వ స్థానంలోకి చేరింది. అయితే లీగ్ దశలో చివరి మ్యాచ్ అయినటువంటి రాజస్థాన్ కోల్కతా మ్యాచ్ ఫలితం పైన హైదరాబాద్ 2వ స్థానం కొనసాగడం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కోల్కతా చేతిలో రాజస్థాన్ ఓడిపోతే హైదరాబాదు 2వ స్థానంలోనే నిలిచి కోల్కతాతో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే హైదరాబాదు 3వ స్థానానికి పడిపోయి ఆర్సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. అయితే కడపటి వార్తలు అందేసరికల్లా గౌహతిలో జరగాల్సినటువంటి కేకేఆర్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ప్రస్తుతానికి ఇంకా ప్రారంభం కాలేదు. ఒకవేళ వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయినట్లయితే కోల్కతాకు ఆ తర్వాత రాజస్థాన్కు చెరొక పాయింట్ వస్తుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ 17 పాయింట్లతోటి సమానంగా నిలుస్తుంది. అయితే మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలో, ఆ తర్వాత నెట్ రన్ రేట్లో ఎస్ఆర్హెచ్తో పోలిస్తే వెనుకబడ్డ రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానంలో నిలుస్తుంది. అంటే ఇప్పుడు కేకేఆర్ రాజస్థాన్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయినా లేదా మ్యాచ్ రద్దయినా ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలోనే కొనసాగుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ జరిగి రాజస్థాన్ గెలిస్తే మాత్రం రాజస్థాన్ 2వ స్థానంలోకి చేరుతుంది, ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలోకి చేరుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే గౌహతిలో జరగాల్సినటువంటి కేకేఆర్ ఆర్ఆర్ జట్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కల్పించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వర్షం ఆగలేదు, వర్షం కురుస్తూనే ఉంది. వర్షం ఆగాలే, ఆగిన తర్వాత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, అప్పుడు మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతుంది. ఇక కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపడానికి 10 గంటల 35 నిమిషాల దాకా నిర్వాహకులు చూస్తారు. 10 గంటల 35 నిమిషాల వరకు కూడా వర్షం తగ్గకపోతే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. అప్పుడు కేకేఆర్కి రాజస్థాన్ రాయల్స్కి చెరొక పాయింట్ వస్తుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ సమానమైన పాయింట్లతోటి నిలుస్తాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలో కొనసాగుతుంది. సో ఇది ఆ మ్యాచ్ వీలైతే జరిగి రాజస్థాన్ ఓడిపోవాలని లేదా ఆ మ్యాచ్ రద్దు కావాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టుకు ఓపెనర్లు బ్రహ్మాండమైనటువంటి శుభారాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 97 పరుగులు జోడించారు. అథర్వ టైడే 27 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 46 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో సన్వీర్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 45 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 71 పరుగులు చేసి వియస్కాంత్ బౌలింగ్లో క్లాసెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రభ్ సిమ్రన్ ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రౌసో కూడా చక్కగా రాణించాడు. 24 బంతులు ఎదుర్కొన్నటువంటి రౌసో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 49 పరుగులు చేసి
కమిన్స్ బౌలింగ్లో అబ్దుల్ సమద్కి క్యాచ్ ఇచ్చి త్రిట్లో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక శశాంక్ సింగ్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి రన్అట్ కాగా కెప్టెన్ ఈ మ్యాచ్లో జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించారు. వాస్తవానికి రెగ్యులర్ కెప్టెను శిఖర్ ధవన్ ఎప్పుడో ఈ టోర్నీకి దూరమైండు గాయం వల్ల. ఇన్ని రోజులు శామ్ కరణ్ పంజాబ్ కింగ్స్కు తాత్కాలిక కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. అయితే పాకిస్తాన్ తోటి సిరీస్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో తన స్వదేశమైనటువంటి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు శామ్ కరణ్. దాంతో ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక జితేష్ శర్మ 15 బంతులు ఎదుర్కొని 2 4లు 2 6లతోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అశుతోష్ శర్మ 3 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నటరాజన్ బౌలింగ్లో సన్వీర్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చినటువంటి శివం సింగ్ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీగా కమిన్స్ ఆ తర్వాత వియస్కాంత్ చెరో వికెట్ తీయడం జరిగింది. అయితే భువనేశ్వర్ వికెట్లు తీయపోయినప్పటికీ ఇటు భువనేశ్వర్ కానీ అటు కమిన్స్ కానీ చక్కటి బౌలింగ్ను ప్రదర్శించారు. ఇంకా చెప్పాలంటే నటరాజన్ 2 వికెట్లు తీయడంతో పాటుగా పరుగులను బాగా నియంత్రించడం జరిగింది. ఇక 215 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కు తొలి ఓవర్ తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. బ్రహ్మాండమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి ట్రావిస్ హెడ్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. అలా స్కోర్ బోర్డు పైన ఒక్క పరుగు కూడా చేరకుండానే ట్రావిస్ హెడ్ వికెట్ను కోల్పోయినటువంటి సన్ రైజర్స్ ఇబ్బందులు పడింది. అయితే మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. 3వ స్థానంలో వచ్చినటువంటి త్రిపాఠితో కలిసి అభిషేక్ శర్మ ఏకంగా 2వ వికెట్కు 72 పరుగులు జోడించాడు. అభిషేక్ శర్మ 28 బంతులు ఎదుర్కొని 5 4లు ఏకంగా 6 6లతోటి 66 పరుగులు చేసి శశాంక్ సింగ్ బౌలింగ్లో శివం సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ యొక్క స్ట్రైక్ రేటు 235గా ఉండటం విశేషం. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి త్రిపాఠి కూడా చక్కగా రాణించాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి త్రిపాఠి 4 4లు 2 6లతోటి 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా రాణించాడు. ఈ మ్యాచ్లో 25 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ రెడ్డి 1 4 3 6లతోటి 37 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శివం సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక క్లాసన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు ఎస్ఆర్హెచ్ విజయంలో. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి క్లాసన్ 3 4లు 2 6లతోటి 42 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక షాబాజ్ అహ్మద్ 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శశాంక్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అబ్దుల్ సమద్ 8 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా సన్వీర్ సింగ్ 4 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో 19.1 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి విజయం సాధించి ఈ టోర్నీ లీగ్ దశను విజయవంతంగా ముగించింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీగా హర్ప్రీత్ బ్రారు శశాంక్ సింగ్ చెరో వికెట్ తీయడం జరిగింది. శశాంక్ సింగ్ 1 ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను నియంత్రించారు. మిగతా బౌలర్లు మాత్రము ధారాళంగా పరుగులను సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ఎస్ఆర్హెచ్ మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 8 విజయాలు 5 పరాజయాలతోటి 17 పాయింట్లు సాధించి 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది పాయింట్ల పట్టికలో. ఒక మ్యాచ్ రద్దు కావడంతో ఎస్ఆర్హెచ్కు 1 పాయింట్ లభించడంతో మొత్తం ఎస్ఆర్హెచ్ పాయింట్ల సంఖ్య 17కు చేరింది. అయితే ఈ మ్యాచ్లో ఓటమితోటి పంజాబ్ కింగ్స్ కొత్తగా కోల్పోయింది ఏమీ లేదు. అదే 9వ స్థానంలో కొనసాగుతుంది. 14 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ 5 విజయాలు ఈ మ్యాచ్తో కలిపి 9 పరాజయాలతోటి కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించి మరి ఇదివరకే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది పంజాబ్ కింగ్స్. ఇక టాప్ 2లోకి ఎస్ఆర్హెచ్ చేరింది కదా. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఎస్ఆర్హెచ్ యొక్క టాప్ 2nd ప్లేసు కొనసాగాలంటే నెక్స్ట్ మ్యాచ్లో కేకేఆర్తో జరిగేటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి, లేదా ప్రస్తుతము వర్షం కురుస్తున్న వల్ల అక్కడ మ్యాచ్ జరగట్లేదు కాబట్టి ఆ మ్యాచ్ రద్దయినా కూడా మరి ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలోనే కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుందో మరొక కొద్ది గంటలు మనకి తేలనుంది.